స్వాగతం. ఈరోజు మనం మధ్యప్రాచ్యంలో ఇటీవల జరిగిన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా అసలు ఈ సంఘటనలు ఎందుకు జరిగాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అనేవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా 2024లో పరిస్థితి ఇంత సీరియస్గా ఎందుకు మారింది? సరే, మరి దీన్ని కొంచెం విడతీసి చూద్దామా? అంతా ఎలా మొదలైంది అంటే ఏప్రిల్ 2024లో కదా, సిరియాలోని డమాస్కస్లో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కు చెందిన కొంతమంది ముఖ్యమైన సీనియర్ కమాండర్లు చనిపోయారు. ఇది మామూలు విషయం కాదు గదా? అస్సలు కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఐఆర్జీసీ అనేది ఇరాన్లో చాలా శక్తివంతమైన విభాగం. అది సైనికపరంగా, రాజకీయంగా కూడా. కేవలం కమాండర్లను కోల్పోవడం ఒక ఎత్తైతే, అసలు ఒక దౌత్య కార్యాలయంపై దాడి జరగడమనేది ఇరాన్ దృష్టిలో వాళ్ల సార్వభౌమత్వంపై జరిగిన దాడి. అందుకే వాళ్లు దీని యొక్క రెడ్ లైన్ దాటినట్లుగా చూశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తోంది. అంటే ఏదో ప్రతీకార చర్యతో సరిపెట్టే పరిస్థితి కాదిది ఇరాన్కు. నిజమే. మరి ఇరాన్ ప్రతిస్పందన కూడా మనం ఊహించిన దానికంటే చాలా భిన్నంగా వచ్చింది కదండి. ఏప్రిల్ 13న అంటే చరిత్రలోని మొదటిసారిగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై దాడికి దిగింది. అది 1-2 కాదు, దాదాపు 300 డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారు అంటున్నారు. ఈ సంఖ్య చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద దాడి వెనుక వాళ్ల ఉద్దేశమేమై ఉంటుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. చూడండి, ఈ ప్రత్యక్ష దాడి ద్వారా ఇరాన్ బహుశా 2 విషయాలు స్పష్టం చేయాలనుకుంది. ఒకటి, తమపై దాడి చేస్తే ఊరుకునేది లేదని, తమకు కూడా ఇజ్రాయెల్పై నేరుగా దాడి చేసే సామర్థ్యం, సంకల్పం ఉన్నాయని చూపించడం. 2, తమ ప్రాంతీయ మిత్రపక్షాలకు అలాగే తమ ప్రజలకు కూడా తమ బలాన్ని ప్రదర్శించడం. అయితే ఈ దాడిని ఇజ్రాయిల్ మరి వాళ్ల మిత్రదేశాలు అంటే అమెరికా, బ్రిటన్, జార్డన్ లాంటివి కలిసి చాలా సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి. చాలా వరకు ఆ డ్రోన్లని, క్షిపణులని గాలిలోనే అడ్డుకున్నారు. అయినా కొన్ని మాత్రం ఇజ్రాయెల్లోని కొన్ని సైనిక స్థావరాలను తాకాయి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. జోర్డన్ లాంటి అరబ్ దేశం కూడా ఇజ్రాయెల్ రక్షణలో పాలుపంచుకోవడం. ఇది ఈ ప్రాంతంలోని సమీకరణాలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో చూపిస్తుంది. మరి దీనికి ఇజ్రాయెల్ ఊరుకోలేదు కదా, వాళ్ల ప్రతిచర్య కూడా వెంటనే వచ్చింది. కొన్ని రోజులకే ఇరాన్లోని ఇస్ఫహాన్ అణుకేంద్రం దగ్గర్లో ఉన్న ఒక ఎయిర్ బేస్పై దాడి చేశారు. అంటే అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఇలా నేరుగా దాడులు చేసుకోవడం చూశాం. ఇది పరిస్థితిని ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రమైన ఆందోళన కలిగించింది. వెంటనే ముడిచమురు ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద యుద్ధం వస్తోందేమో, లేదా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందేమో అన్న భయాలు కూడా వ్యాపించాయి. అప్పుడు అమెరికా, ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్లు జోక్యం చేసుకుని ఇరుపక్షాలను కొంచెం తగ్గమని, సంయమనం పాటించాలని గట్టిగా కోరారు. వాళ్ల ఒత్తిడి వల్ల కావచ్చు, ప్రస్తుతానికైతే ఆ ప్రత్యక్ష దాడుల తగ్గుముఖం పట్టాయి కానీ పూర్తిగా ఆగిపోయినట్టు లేవు కదా. అంటే అసలు పోరాటం వేరే రూపంలో కొనసాగుతోందా? ఈ సైబర్ దాడులు, ప్రాక్సీ గ్రూపుల ద్వారా దాడులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. దీన్నే మనం హైబ్రిడ్ వార్ అంటున్నాం కదా. అవును, సరిగ్గా అదే ఇప్పుడు మనం చూస్తున్నదదే. డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ బదులుగా తెరవెనక పోరాటం, అదే హైబ్రిడ్ వార్ అనేది ఇప్పుడు తీవ్రమైంది. అంటే ఇరానేమో తన మిత్రపక్షాలు యమన్లో హుతీలు, లెబనాన్లో హిజ్బుల్లా లాంటి వాళ్ల ద్వారా ఇజ్రాయెలు దాని మిత్రదేశాల షిప్పుల మీదో, స్థావరాల మీదో దాడులు చేయిస్తోంది. మరోవైపు ఇజ్రాయెలు వాళ్ల మిత్రదేశాలేమో సైబర్ దాడులు, ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ హైబ్రిడ్ వార్ వ్యూహం ఎలా ఉంటుందంటే, పైకి పెద్ద నష్టం జరిగినట్టు కనిపించదు కానీ శత్రువును నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంటారు. పైగా ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఈ ప్రత్యక్ష దాడులు ఆగడమనేది కేవలం తాత్కాలిక విరామం అనే అనుకోవాలా? ఈ నీడ యుద్ధం, ఈ హైబ్రిడ్ వార్ ఇంకెంతకాలం సాగొచ్చు అంటారు? అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇరు పక్షాలకు వెనుక మద్దతు చాలా బలంగా ఉంది. ఇరాన్కు రష్యా, చైనా లాంటి దేశాల నుంచి పరోక్షంగా మద్దతుంది. వాళ్ల ప్రాక్సీ నెట్వర్క్ కూడా బలమైందే. అలాగే ఇజ్రాయెల్కు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి బలమైన అండ ఎప్పుడూ ఉంటుంది.
కాబట్టి ఈ మద్దతు ఉన్నంతకాలం ప్రత్యక్షంగా పెద్ద ఘర్షణ లేకపోయినా కూడా ఈ ప్రాంతంలో ఈ ఉద్రిక్తతలు, ఈ హైబ్రిడ్ పోరాటం కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కేవలం మధ్యప్రాచ్యంపైనే కాదు, ప్రపంచ భద్రతపైన, ఆర్థిక వ్యవస్థపైన కూడా పడుతూనే ఉంటుంది. అంటే మనం చూస్తున్న ఈ సంఘటనలు కేవలం ఆ రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ యుద్ధరీతులకు ఇదొక అద్దం లాంటిదనమాట. నిజమే, కరెక్ట్. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఇదొక సూచన లాంటిది. అంటే ప్రత్యక్ష సైనిక ఘర్షణల కంటే కూడా టెక్నాలజీ, ప్రాక్సీలు, ఆర్థిక ఒత్తిడ్లు, సమాచార యుద్ధం ఇవి చాలా కీలక పాత్ర పోషించే అవకాశముంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ హైబ్రిడ్